అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య అనపర్తి ఎమ్మెల్యే మరి అదే సోల్ రామకృష్ణారెడ్డి అని అందరూ పిలుచుకునే రామకృష్ణారెడ్డి యథావిధిగానే కొన్ని సొల్లు కబుర్లు ఎప్పుడూ కూడా సొల్లు కబుర్లు చెప్తూ ఉంటాడు. అందులో బాగానే కొన్ని సొల్లు కబుర్లు చెప్పడం జరిగింది మీడియాలో. పాపం మీడియా వాళ్ళందరికీ కూడా పూర్తిగా తెలియదు కదా, ఆయన నుండి మీడియా ప్రెస్ గ్రూప్లో అక్కడ మాట్లాడడం జరిగింది. నేను ఎక్కడ అవినీతి చేసినా నిరూపించండి, శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. రామకృష్ణారెడ్డి, నీ అవినీతిని నిరూపిస్తే నువ్వు ఒక్కసారి కాదు కదా, 100 సార్లు ఇప్పటికప్పుడే ఆ పని చేయవలసి వస్తుంది. అంత అత్యంత అవినీతిపరుడైన అనపర్తి ఎమ్మెల్యేగా నీకు పేరు వచ్చింది, అది అందరికీ తెలుసు. గతంలో నువ్వు మొదటిసారి 2014 నుంచి 19 వరకు కూడా ఎమ్మెల్యేగా ఉండగా ఏ రకంగా నియోజకవర్గాన్ని దోచేశావో, ఏ రకంగా ఆఖరి నీ కార్యకర్తలని నాయకుల్ని కూడా ఇడిచిపెట్టకుండా ఏ రకంగా పీడించేసావో డబ్బుల విషయంలో అందరికీ తెలుసు. అందుగురించే కదా మీ కార్యకర్తలు నాయకులు కూడా చాలామంది బాధపడ్డారు. ఇక్కడ పాపం నువ్వు మాత్రం ఒకటి మాత్రం నేను మెచ్చుకోవాలి, తరాపరా అన్న భేదం లేదు నీ దగ్గర. మన కార్యకర్తలన్నా అపోజిషన్ కార్యకర్తలన్నా కానీ కలెక్షన్ విషయంలో ఒకే రకంగా తీసేసుకున్నాం. అందుగురించే కదా నీ కార్యకర్తలు నాయకులు కూడా అందరూ కూడా ఆ రోజు ముక్కును వేలేసుకున్నది. మర్చిపోయావా? ప్రాంతీయ షాపుల దగ్గర ఏ రకంగా వసూలు చేసావో, మరి ఈ అక్రమ లేఅవుట్లు పర్మిషన్ గురించి ఏ రకంగా అక్రమంగా వసూలు చేసావో, నీరు చెట్టు పథకంలో ఏ రకంగా చెరువులు కోట్లాది రూపాయలు, ఆఖరికి మా పదమూడులో అయితే మట్టి కూడా స్టాక్ పెట్టి అమ్మించేవే, గుర్తులేదా? మర్చిపోయావా? ఇవన్నీ అవినీతి కార్యక్రమాలు కావా? ఇవన్నీ ఒకే ఏదో అయిపోయింది, మళ్ళీ రెండోసారి గెలిచాడు, అవినీతి కార్యక్రమాలకు దూరంగా ఉంటాడు లేని పాపం చాలామంది ముఖ్యంగా మేధావులు అయ్యి కూడా భావించారు. గతంలో ఏదో గడ్డి తిన్నాళ్లే, కుక్కతో పడ్డాళ్లే, ఇంక ఈసారి ఆ పని చేయడని అనుకున్నారు. కానీ కుక్కతో ఒక వంకరన్నట్టు కానీ యథావిధిగా ఈ అవినీతి కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ మొదలెట్టేశారు. నిరూపించాలా? సిగ్గులేదా మాట అంటానికి? ఏ లిస్టులు చెప్పంటావా నన్ను? ఎస్ చెప్తా ఉన్నా చూడు. ఎక్కడైతే చెరువుల్లో మట్టి తవ్వేశారో, ఏది 13 అడుగుల నుంచి 15 అడుగుల లోతు చెరువులు రంగంపేట నుండి బెక్కోలు మండలాల్లో ఉండి ఏ రకంగా తవ్వేశారు? మేము సాక్ష్యాధారాలతో సహా మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చామే. అయినా కూడా ఏ ఒక్క అధికారిని కూడా అక్కడ రానికుండా చేశావే నువ్వు. యథావిధిగా వాళ్ళని తవ్వించేసావే. అంటే నీ సపోర్టు లేకపోతే, ఇందులో నీ అవినీతి లేకపోతే చట్ట విరుద్ధంగా ఎందుకు చేయించావు? చెప్పు దీనికి సమాధానం. అప్పుడు నీతివంతుడా అవినీతివంతుడా అన్నది ప్రజలే నిర్ణయిస్తారు. నువ్వు నేను చెప్పక్కర్లేదు. నేను గొప్పంటే నేను గొప్పని, నేను నీతివంతుడంటే నేను నీతివంతుని మనం జబ్బులు జరుచుకుంటే అది అయ్యేది కాదు. నువ్వు చెప్పు దానికి సమాధానం. చట్ట విరుద్ధంగా వాళ్ళు తవ్వుతున్న ఫోటోలతో సహా ఒకవేళ నీ దృష్టికి రాకపోతే సోషల్ మీడియాలో వచ్చింది, పత్రికల్లో వచ్చింది, అన్నీ కూడా 13 నుంచి 15 అడుగులు, 3 అడుగులు లోతు కంటే కూడా ఎక్కువ తవ్వకూడదే ఏ చెరువైనా కూడాను అని మీరే పెట్టిన రూల్ కదా, మీ ప్రభుత్వం పెట్టిన రూలే కదా. అంత లోతు తవ్వినా కూడా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? కనీసం ఆఫీసర్లు కూడా ఎందుకు రానివ్వలేదు? అంటే నువ్వు నీతివంతుడు కాబట్టి ఆఫీసర్లు రానివ్వలేదా? అటువంటి చట్ట విరుద్ధమైన పనులు అనుమతి ఇవ్వడం నీత? అదేవిధంగా నియోజకవర్గంలో ఎక్కడికక్కడే ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాప్, మేము చెప్పేమే బెల్ట్ షాపుల లిస్ట్ కూడా ఇచ్చేమే, ఎందుకు అరికట్టలేదు? మళ్ళీ మేము పోరాటం చేసే వరకు కూడా సంవత్సర కాలం వరకు కూడా ఎందుకు నువ్వు దాని మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? చెప్పు. అంటే మీ ప్రభుత్వం బెల్ట్ షాపులకి పర్మిషన్ ఇచ్చిందా? చంద్రబాబు నాయుడు ఏమో నేను బెల్ట్ షాపులు ఎవరైనా రన్ చేస్తే నేను బెల్ట్ తీసేస్తాను, తోలు తీసేస్తాను, తొక్క తీసేస్తాను అని స్టేట్మెంట్లా? నువ్వేమో ఏ ఒక్క బెల్ట్ షాప్ మీద యాక్షన్ తీసుకోనివ్వలేదా? కారణం ఏంటి? నువ్వు నీతివంతుడు కాబట్టా? అంటే ఇది నీతివంతమైన కబుర్లా? చెప్పు. ముందు ఈ రెండింటికి సమాధానం చెప్పి నువ్వు నీతివంతుడువు అని నువ్వు నిరూపించుకో. బెల్ట్ షాపులు ఎందుకు రన్ చేసామని ఒకవేళ నాకు తెలియకుండా రన్ అయిందని నువ్వు అన్నావు అనుకో, మేము లిస్ట్ ఇచ్చాం కదా, లిస్టులో చూసుకొని ఉండొచ్చు కదా.
ఆ లిస్టు ప్రకారంగా మేము ఇచ్చినప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోమని ఎక్సైజ్ వాళ్ళు ఎందుకు ఇచ్చేయలేదు? ఎన్ని బెల్ట్ షాపుల్ని ఈ మొదటి సంవత్సరంలో మనం ఆ పోరాటానికి ముందు వరకు కూడా ఎన్ని అరికెట్టి వచ్చాం? మరి ఈ ఎక్కడా లేని విధంగా కల్తీ మద్యం రాష్ట్రంలో ఎక్కడో తయారైంది కూడా మన నియోజకవర్గంలోకి బెల్ట్ షాపుల్లోకి వచ్చి అది తాగిన వాళ్ళందరూ కూడా ఈ రోజున అనారోగ్యం పాలైపోతున్నారే. మరి ఎక్కడి నుంచో వచ్చిన కల్తీ మద్యాన్ని కూడా నువ్వు అరికట్టకుండా ఎందుకు ఆపు చేయలేదు? అరికట్టకుండా ఎందుకు చేయలేదు? చెప్. నీతివంతులు కాబట్టి అక్రమ మద్యం ఎక్కడి నుంచి వచ్చినా సరే, కల్తీ మద్యం వచ్చినా సరే, ప్రజలు ఏమైనా కూడా పర్వాలేదని భావించి నువ్వు ఏమీ యాక్షన్ తీసుకోలేదు. కేవలం నీతివంతులు కాబట్టి. ఇది ఇటువంటి వృద్ధనాది పతివ్రతని సామెత మనం ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పకు. అందుగురించే కదా నేను ఆ పేరు పెట్టి అందరూ ముద్దుగా పిలుచుకునేది. ఆ కబుర్లు చెప్పొద్దు. నువ్వు నీకు ఎంత అవినీతి మచ్చ ఉండాలా అంతా కూడా ఒళ్ళంతా కూడా అవినీతి మచ్చతోటి నిండిపోయి ఉంది. ఖాళీ కూడా ఎక్కడా లేదు. మళ్ళీ నువ్వు కబుర్లు చెప్తే జనాలు ఎక్కడ నమ్ముతారు? ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ ఒకసారి కాదు, సినిమాలు నెక్స్ట్ మళ్ళీ రిలీజ్ చేద్దాం. నీ అవినీతి కార్యక్రమాలు ఒక్కొక్కటి మళ్ళీ బయట పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నీ ఎక్కడ అవినీతి నువ్వు కార్యక్రమాలకు పడినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాడుతూనే ఉంటాం. అది ప్రజల దృష్టికి తీసుకుని వస్తామని మాత్రం ఈ సందర్భంగా